నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో బుధగ్రహం గురించి తెలుసుకుందాము. కొన్ని ప్రాథమిక సూత్రాలు తెలుసుకుందాము. బుధుడు ఇంత మునుపు శుక్రుడు, గురువు, కేతువు గురించి చర్చించుకున్నాం. ఈ వీడియోలో బుధగ్రహం గురించి తెలుసుకుందాం. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ బుధుడు మన జాతక చక్రంలో ఏంటి అసలు బుధుడు కారకత్వాలు ఏంటి, బుధుడు 12 భావాలలో మనకిచ్చే శుభాశుభ ఫలితాలు ఏంటి, బుధుడు మనకు అనుకూలంగా ఉంటే మంచి ఫలితాలు ఏంటి, అదే ప్రతికూలంగా ఉంటే కనుక మన లగ్నానికి అంటే ప్రతికూలం అంటే శత్రుక్షేత్రంలో కూర్చున్న అశుభగ్రహాలు వీక్షిస్తున్న అశుభగ్రహాలతో ప్లేస్ అయినా ఇలా మనకి మన లగ్నాన్ని బట్టి బుధుడు శుభుడా అశుభుడా నిర్ణయించుకుంటే దాన్ని బట్టి శుభ ఫలితాలు ఏంటి, అశుభ ఫలితాలు ఏంటి అనేది తెలుసుకుందాము. అసలు బుధుడు కారకత్వాలు తెలుసుకుందాం. మన కాలపురుష కుండలిలో బుధుడికి మిథున రాశి 3వ రాశి మిథున రాశి ఇచ్చారు ఆధిపత్యం. ఇక కన్యా రాశి 6వ స్థానం, కాలపురుష కుండలిలో 6వ స్థానం ఇది. అయితే కన్యలో బుధుడు ఉచ్చస్థానం పొందుతాడు, అదే మీనంలో నీచస్థానం పొందుతాడు. ఇది ఈ బుధుడు కారకత్వాలు ఏంటి అంటే కనుక అసలు ఈ మన బుధుడు అంటేనే మేధస్సు, కమ్యూనికేషను, వాక్చాతుర్యం, గణితం, వ్యాపారం మరియు నైపుణ్యాలకి కారకుడు అనేది బుధుడు చెప్తాము. ఇక గ్రహస్థానాన్ని బట్టి నైపుణ్యాలని వాటి కారకత్వాలని మనం ఆపాదించుకోవాలి. అంటే మంచి స్థితిలో ఉంటే మంచి ఫలితాలు, చెడు స్థితిలో ఉంటే చెడు ఫలితాలు. ఈ విధంగా 12 భావాలలో శుభాశుభ ఫలితాలు ఏంటో చూసుకుందాము. ప్రతికూలంగా ఉంటే ఇబ్బందులు కలగజేస్తాడు, అనుకూలంగా ఉంటే ఇవి. అదే మన జన్మ లగ్నాన్ని నుంచి 1వ భావం, సపోజ్ సింహ లగ్నం 1వ భావం అవుతుంది, 2వది కన్యా రాశి 2వ భావం అవుతుంది. ఇలా భావాల వారీగా బుధుడు మన లగ్నాన్ని అనుసరించి అనుకూలంగా యోగకారకంగా ఉంటే మంచి ఫలితాలు, యోగకారకంగా లేడు అన్నప్పుడు చెడు ఫలితాలు. ఈ విధంగా మన జన్మజాతకంలో ఈ ఫలితాలని సరిచూసుకుంటే ప్రాథమికంగా మనకి అసలు వాట్ ఈజ్ వాట్ అనేది, బుధుడు ఏంటి, ఏ కారకత్వాలతో మనకి మన జాతకంలో స్థిరపడ్డాడు అనేది తెలుసుకోవచ్చు కొంతవరకు. అయితే మొదటగా బుధుడు కారకత్వాలు చూద్దాము. బుధుడు అంటేనే మేధస్సు, తెలివితేటలు, నేర్చుకోవటం, లెర్నింగ్, పరిశీలన, తార్కిక ఆలోచన, అంటే వాదనలు, వాదించి అంటే వితండవాదం కాదు, మంచిగా తార్కికంగా ఆలోచించేయటం. ఇలా సంభాషణలో కూడా వాక్చాతుర్యము, రచన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఇవన్నీ కూడా బుధుడికి ఇవ్వటం కారకత్వాలు. బుధుడి కారకత్వాలు, నైపుణ్యాలు, సంభాషించేవాడు. బుధుడు ముఖ్యంగా వ్యాపారవేత్త అంటారు మన శాస్త్రంలో. వాణిజ్యానికి బుధుడు మంచిగా యోగకారకంగా ఉంటే వాళ్ళ వ్యాపారాలు సజావుగా సాగుతాయి మన లగ్నాన్ని నుంచి అనేది. అదే శుభగ్రహాల వీక్షణ దృష్టి ఉండాలి, మిత్రక్షేత్రంలో స్థితి పొంది ఉండాలి. అలా అన్నప్పుడు వ్యాపారంలో విజయం, గణితం, బుధుడు అంటేనే ఆర్థిక వ్యవహారాలు, ఈ వ్యవహారాలన్నింటిలో కూడా బుధుడి కారకత్వాలు ఉంటాయి. ఇక నైపుణ్యాల విషయాలకు వస్తే కనుక మనకి యోగకారకంగా ఉన్న బుధుడు నైపుణ్యాలు, చేతి పని, కళలు, సంగీతం వీటన్నిటికీ కూడా బుధుడు అనుకూలంగా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక భావాల వారీగా చూద్దాము. 1వ భావంలో ఉంటే, 1వ భావం అంటే లగ్న భావం, మన భావం, మనదే లగ్నం, దేహం. ఇక శుభ ఫలితాలు యోగకారకంగా మనకి బుధుడు ఉన్నాడు అంటే కనుక వ్యక్తిత్వంలో మంచి తెలివితేటలు, ఆకర్షణ, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి వారిలో చూడొచ్చు, వాటిని కలిగిస్తాడు. ఇక అశుభ ఫలితాలు అంటే కనుక మోసం, అసత్యం ఆడటం,
అస్థిరత, వ్యక్తిత్వంలో అస్థిరత కనిపిస్తుంది. మోసం చేసే వ్యక్తిత్వంగా సూచిస్తుంది. ఇక ఈ మోసం చేసే బుద్ధి చీటింగ్ అనమాట. అది కూడా మన బుధుడు చెడిపోయి ఉంటే మన లగ్నాన్ని నుంచి ఒకటో భావంలో బుధుడు ఉంటే అనేదానికి. ఇక రెండవ భావంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఈ రెండో భావం అంటే ఏంటి? కుటుంబం, సంపద, దీనికి సంబంధించింది కదా. అయితే రెండవ భావానికి మనకి యోగకారకంగా ఉన్నాడు, బాగా ఉన్నాడు అంటే కనుక మన బుధుడు చెడిపోయలేడు, ఎక్కడో వెళ్ళి కూర్చున్నాడు, అక్కడ చెడిపోయాడు, వేరే నైసర్గిక పాపగ్రహాలతో కానీ శత్రుక్షేత్రంలో కానీ కూర్చున్నప్పుడు అప్పుడు అది వేరే ఫలితం ఉంటుంది. మనకి యోగకారకంగా ఉన్నప్పుడు రెండో స్థానానికి కుటుంబ స్థానం, సంపద స్థానం కాబట్టి మంచి ఆదాయం, వాక్చాతుర్యం వల్ల కుటుంబంలో గౌరవం పెంపొందించుకునేది ఈ ఈ విధమైన లక్షణాలని కలగజేస్తాడు. అదే మన బుధుడు చెడిపోయి ఉంటే కనుక అనవసరపు మాటలు మాట్లాడటం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక విషయాల్లో సపోజు రెండుగా బుధుడు వచ్చాడు అనుకోండి, అది 5లో సింహలగ్నానికి రెండో స్థానాధిపతి బుధుడు. ఆ బుధుడు 5లో వెళ్ళి కూర్చున్నాడు అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే గురుస్థానం, గురువు ఒక రకంగా ఇదే కానీ గురువుకి వ్యతిరేకమే కాబట్టి ఈ కన్యా లగ్నానికి, సింహలగ్నానికి 2లో గురువుతో బుధుడు మనకు ఆపోజిట్ కాబట్టి అలా లెక్కేసుకోవాలి. ధన వ్యయానికి సంబంధించిన తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం కానీ లేదా అదే స్థానాన్ని బట్టి, ఉన్న స్థానాన్ని బట్టి ఏ ఏ స్థానాలకి సిగ్నిఫై అవుతున్నాడు, బుధుడు ఏ ఏ స్థానాలకి లింక్ వస్తున్నాడు, దాన్ని బట్టి ఆ తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోవటం జరుగుతుంది. అదే మూడో భావంలో ఉంటే కనుక, మూడో భావం అంటే సోదరులు, పరాక్రమ స్థానం అది. ఇక అనుకూలంగా ఉంటే ఎలా ఉంటుందంటే బుధుడు సోదర ప్రేమ, పరాక్రమం, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఇవన్నీ కూడా మూడో భావంలో ఉంటాయి. వీటన్నిటికీ అనుకూలంగా ఉంటాడు. అదే మన బుధుడు చెడిపోయి ఉంటే కనుక అదే సోదరులతో విభేదాలు, బలహీనమైన శరీరం, శక్తి కలిగి ఉండటం ఇవన్నీ కూడా అశుభ ఫలితాలు ఉంటాయి. అదే చతుర్థంలో ఇక 4వ భావంలో బుధుడు ఉంటే కనుక ముఖ్యం. 4వ భావం అంటే ఏంటి? మన ఇల్లు, తల్లి స్థానం, వాహనం, సుఖస్థానం, మన ఆలోచన ఇవన్నీ కూడా 4వ స్థానానికి సంబంధించింది. అదే 4వ స్థానానికి మన లగ్నానికి బుధుడు యోగకారకంగా ఉండి 4లో బుధుడు ఉన్నాడు అంటే కనుక జ్ఞానం, విద్యాభ్యాసంలో విజయం, మంచి వాహనం కలిగి ఉండటం ఇవన్నీ కూడా సౌకర్యాలుగా ఉంటుంది. అదే మన బుధుడు మన లగ్నానికి వ్యతిరేకంగా ఉన్నాడు అంటే కనుక మానసిక అశాంతి, మనం ఆలోచన కదా, 4 అంటే మనం ఆలోచించే విధానం, అంటే మానసిక అశాంతి, కమ్యూనికేషన్ సమస్యలు ఇవన్నీ కూడా తలెత్తుతాయి అన్నమాట. ఇది ఈ విధంగా 4లో బుధుడు ఉంటే అలా. ఇక 5వ భావం ఏంటి? మన జ్ఞానం, బుద్ధి, సంతాన స్థానం. ఈ స్థానాలకు గనక దీంట్లో గనక బుధుడు ఉంటే, బుధుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడైతే గనక సృజనాత్మక రంగాల్లోనూ మంచి మేధస్సు, సంతానానికి సంబంధించిన ఆనందం ఇవన్నీ కూడా కలగజేస్తాడు. అదే ప్రతికూలంగా ఉంటే గనక అదే సంతాన విషయంలో ఆందోళన, మేధస్సు దుర్వినియోగం చేయటం ఇవన్నీ కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి అన్నమాట. ఇక 6వ భావంలో బుధుడు ఉన్నప్పుడు, 6వ భావం అంటే శత్రుభావం, రోగస్థానం, రుణస్థానం ఇవన్నీ కూడా 6వ భావానికి చెందింది. అయితే మన లగ్నాన్ని బట్టి 6లో బుధుడు ఉన్నప్పుడు యోగకారకంగా ఉంటే కనుక శత్రువులపై విజయాన్ని ఇస్తాడు, మంచి ఆరోగ్య పరిస్థితులను కూడా కల్పిస్తాడు. అదే మనకి ప్రతికూలంగా మన బుధుడు చెడిపోయి ఉన్నాడు ఈ కారణాల వల్ల, పైన చెప్పుకున్న కారణాల వల్ల అనుకున్నప్పుడు ఏమవుతుంది? భాగస్వామితో ఆరోగ్య సమస్యలు, శత్రువులతో గొడవ ఎక్కువ అవటాలు, తగాదాలకు పోవటాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ప్రతికూలంగా ఉంటే. ఇక 7వ భావం అంటే భార్య, భర్త, భాగస్వామ్యం, వ్యాపార భాగస్వామ్యాలు ఇవన్నీ కూడా సామాజికంగా ఇవన్నీ కూడా 7వ భావానికి చెందింది. 7వలో బుధుడు ఉంటే కనుక 7లో
మంచి భాగస్వామ్యం, ఆకర్షణీయమైన భాగస్వామి, వ్యాపారంలో విజయాలు ఇవన్నీ కూడా కలుగుతాయి బుధుడు అనుకూలంగా ఉంటే మన లగ్నానికి. అదే మన లగ్నానికి బుధుడు యోగకారకంగా లేడు, అప్పుడు భాగస్వామితో విభేదాలు, భాగస్వామి వల్ల మోసపోవటం, భాగస్వామితో మొత్తానికి భాగస్వామ్యంలో మోసాలు జరుగుతాయి. ఇది ఈ బుధుడు 7లో చెడిపోయి ఉంటే గనక. అదే ఇంకా 8వ భావం. 8వ భావంలో అంటే 8 అంటే ఆ, ఆయుష్ ఆయుష్ స్థానం, అడ్డంకులు, ఇన్సూరెన్సు, ఆకస్మికంగా విషయాలు, ఆకస్మిక ఆ, ఇవి ఇవన్నీ కూడా 8వ స్థానానికి సంబంధించింది. అయితే 8లో ఆకస్మిక లబ్ధి రావటానికి అవకాశం, మనకి బుధుడు అనుకూలంగా ఉంటే 8లో ఆకస్మిక లాభాలకు అనుకూలంగా ఉంటుంది. మేధస్సు ద్వారా అడ్డంకులను అధిగమించవచ్చు. అప్పుడు దాకా మనకి చాలా అడ్డంకులు ఉన్నాయి అనుకున్నప్పుడు బుధుడు 8లో ఉంటే మనకు వచ్చే ఇబ్బందులు, అడ్డంకులు కూడా ఇతర గ్రహాల వల్ల కలిగే ఇబ్బందులన్నింటినీ కూడా మన మేధా సంపత్తితో అధిగమించే అవకాశం కల్పిస్తాడు. అదే కనుక చెడిపోయి ఉంటే, యోగకారకంగా లేకుండా ఉంటే సమస్యలు ఉన్నట్టుండి అకస్మాత్తుగా కలిగిస్తాడు. మనకి ఇప్పటి వరకు బాగానే ఉన్నాం, అరే ఏంటి ఇంతలోనే ఇలా జరిగింది అనే దానికి ఎదుర్కోవటం ఇలాంటివన్నీ పరిస్థితులు అష్టమంలో బుధుడు ఉన్నప్పుడు, మనకి యోగకారకంగా లేనప్పుడు జరుగుతుంది. ఇక 9లో బుధుడు ఉన్నప్పుడు 9వ భావంలో, 9 అంటే భాగ్యస్థానం, తండ్రి స్థానం. ఈ దాంట్లో 9లో బుధుడు ఉంటే మంచి అదృష్టం, మనకి యోగకారకంగా ఉండి 9లో బుధుడు ఉంటే కనుక మంచి అదృష్టం, ఆధ్యాత్మిక జ్ఞానం, తండ్రి నుంచి సహాయం, మద్దతు ఎక్కువగా లభిస్తుంది. తండ్రి వల్ల యోగకారకుడు అవుతాడు ఎక్కువగా. అదే కనుక మన బుధుడు 9లో ఉండి మనకి యోగకారకంగా లేకుండా బుధుడు చెడిపోయి ఉంటే కనుక అదే తండ్రితో విభేదాలు, అదృష్టం లేకపోవడం, ప్రతి విషయంలోనూ కూడా కొంచెం ఇబ్బందులు పాలవటం ఇవన్నీ కూడా జరగటానికి ఆస్కారం ఉంది 9లో బుధుడు ఉంటే. ఇక 10వ భావంలో బుధుడు ఎలా ప్రవర్తిస్తాడు అంటే, 10వ భావం అంటే వృత్తి స్థానం, కర్మస్థానం. మన కర్మఫలం ఎలా పూర్తి చేసుకోవాలి ఈ జన్మలో అనే దాన్ని 10వ స్థానాన్ని చూస్తారు. అది మన కెరీర్ కానీ కూడా 10వ స్థానాన్ని చూస్తారు. ఇక మనకి బుధుడు అనుకూలంగా ఉన్నాడు 10లో అని మన లగ్నానికి అనుకున్నప్పుడు వృత్తిలో విజయం ఇస్తాడు, ఉన్నత స్థానాన్ని ఇస్తాడు, మంచి పేరు సంపాదించి పెడతాడు. ఇవన్నీ కూడా వీటికి అవకాశం ఉంటుంది. అదే మన బుధుడు చెడిపోయాడు మన లగ్నానికి అన్నప్పుడు వృత్తిలో అస్థిరత, మాటమాటికి జాబులు మారటాలు, క్విట్ అయిపోవటాలు, ప్రతికూలకమైన పరిస్థితులు ఎదుర్కోవటాలు ఇవన్నీ కూడా జాబులో ఇబ్బందులు పడేదానికి ఎక్కువ సూచిస్తాడు. అదే 11వ భావంలో బుధుడు ఉన్నప్పుడు, 11వ భావంలో బుధుడు ఉంటే 11వ భావం అంటేనే లాభస్థానం, ఆదాయ స్థానం, లాభాలు గడించే స్థానం, మనం కోరిన కోరికలు నెరవేరే స్థానం. ఇవన్నీ కూడా ఈ 11వ భావంలో బుధుడు ఉంటే కనుక మనకి యోగకారకంగా ఉంటే కనుక అధిక ఆదాయం, వివిధ వనరుల నుండి లాభాలు వచ్చే ఇది ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, ఆర్థిక లాభాలు బాగా పొందటం, సామాజిక హోదా, మెయిన్గా సామాజిక హోదా పొందేది ఎక్కువగా ఉంటుంది 11లో బుధుడు అనుకూలంగా ఉంటే మన లగ్నానికి. అదే మన లగ్నానికి యోగకారకంగా లేకుండా ఉన్నప్పుడు మన ఆర్థిక నష్టాలు ఇస్తాడు, అస్థిరతమైన ఆదాయం ఇస్తాడు. అంటే అప్ అండ్ డౌన్స్లో ఉంటాయి ఆదాయం, కొన్ని రోజులు ఆదాయం ఉంటుంది, కొన్ని రోజులు ఆదాయం లేకుండా ఉంటుంది. ఈ విధమైన ఆర్థిక సమస్యలు ఎక్కువగా మనం అనుకున్న పని మనం చేయలేకపోవటం, మన కోరికలు ఏవి కూడా నెరలేకపోవటం అనే దానికి అడ్డుకుంటాడు. ఈ విధమైన అడ్డంకులు రావస్తాయి మన జాతకంలో బుధుడు 11వ స్థానానికి చెడిపోయి ఉంటే కనుక. అదే ఇక 12వ భావం. 12వ భావం అంటే వ్యయస్థానం. ఈ వ్యయస్థానంలో వ్యయస్థానం అంటారు, నష్టం అంటారు, విదేశీ స్థానం, ఇవన్నిటికీ కూడా ఇది 12వ భావాన్ని సూచిస్తారు. ఇక మన లగ్నానికి బుధుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? విదేశీ పర్యటనలు ఇస్తాడు.
వ్యయాలు నియంత్రిస్తాడు ఎక్కువగా. జ్ఞానం ద్వారా ఆధ్యాత్మికతను మనలో చేస్తాడు. మనకి యోగకారకంగా ఉన్నప్పుడు బుధుడు. అంటే వ్యయానికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి బుధుడిది ఎప్పుడు కూడా. బుధ శుక్రులు కూడా అంతే, వ్యయానికి మిశ్రమ ఫలితాలు. ఇలా అయితే మన జాతకానికి, మన లగ్నానికి బుధుడు యోగకారకంగా లేనప్పుడు అనవసరపు ఖర్చులు ఇస్తాడు ఎక్కువగా. వ్యయస్థానం కదా, అనవసరం ఖర్చులు, కమ్యూనికేషన్స్లో సమస్యలు, ఒంటరితనం, ఈ డిటాచ్ అంటే ఒంటరితనం ఫీల్ అవటం ఎక్కువగా, ఈ విధమైన ప్రతికూల ఫలితాలని వ్యయంలో బుధుడు ఉంటే మనకు అనుకూలంగా లేనప్పుడు ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇది మేషం నుంచి 1వ భావం నుంచి 12వ భావం వరకు మన లగ్నాన్ని అనుసరించి బుధుడు ఇచ్చే ఫలితాలు. అయితే ఇవి యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా ఇవి సాధారణ ఫలితాలు. మన దానికి యోగకారకుడా కాదా ఫస్ట్ చూడాలి. ఆ తర్వాత మన లగ్నానికి మన బుధుడు ఎక్కడ కూర్చున్నాడో చూడాలి. ఏ స్థితిలో, మిత్రస్థానంలో కూర్చున్నాడా, శత్రుస్థానంలో కూర్చున్నాడా. ఒకవేళ మిత్రస్థానంలో కూర్చుంటే ఏమన్నా నైసర్గిక పాపగ్రహాలు కానీ, ఆ లగ్నానికి వ్యతిరేక గ్రహాలు కానీ చూస్తనయ్యా లేదా, దృష్టి పడుతుందా లేదా చూడాలి. లేదా వాటితో యుతితో ఉన్నాడా లేదా అనేది చూడాలి. అంటే కాంబినేషన్స్తో, కంజంక్షన్తో ఉన్నాడా లేదా అని చూడాలి. ఇక ఈ విధమైన విశ్లేషణ చేసుకుంటూ మన లగ్నానికి బుధుడు ఈ విధమైన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సరి చూసుకోవచ్చు. మన జన్మజాతకాన్ని ముందు పెట్టుకుని ప్రాథమికంగా అసలు బుధుడు మనకేమిస్తున్నాడు అనేది చూసుకోవచ్చు. ఇది బేసిక్ లెవెల్లోనే చెప్పడం జరిగింది. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.